అల్లు అర్జున్ సుప్రీం కోర్టుకి వెళ్తున్నాడు. తన కేసు కొట్టేయమని అనే న్యూస్ వస్తుంది సార్. ఇప్పుడు సుప్రీం కోర్టుకి వెళ్ళే అవకాశం ఉంటుందా? అలాగే కేసు కొట్టేసే అవకాశం ఉంటుందంటారా అల్లు అర్జున్? అల్లు అర్జున్ సుప్రీం కోర్టులో పిటిషన్ అయిపోతున్నాడనే వార్త మార్నింగ్ నుంచి వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. సో ఎందుకు అల్లు అర్జున్ సుప్రీం కోర్టుకి వెళ్ళే పరిస్థితి ఉంది, సుప్రీం కోర్టులో అతనికి న్యాయం జరుగుతుందా అనేది మనం చూస్తే, మామూలుగా లీగల్ గా అతని కేసు పొజిషన్ గాని మనం చూస్తే అల్లు అర్జున్ మీద బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత 105 అండ్ 118 ఈ రెండు సెక్షన్ల కింద కేసు పెట్టారు. అంటే కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. అంటే కల్పబుల్ హోమిసైడ్ అంటే మనం ఈ పని చేస్తే ఒక ప్రాణానికి ప్రమాదం అని నాలెడ్జ్ ఉంటుంది, ఇంటెన్షన్ ఉండదు వాళ్ళని చంపాలన్న. ఇప్పుడు మనం ర్యాష్ గా బైక్ డ్రైవ్ చేస్తాం, ర్యాష్ గా బైక్ డ్రైవ్ చేస్తే యాక్సిడెంట్ అవ్వచ్చు, ఎవరైనా చనిపోవచ్చు అనే నాలెడ్జ్ మనకు ఉంటుంది, కానీ మనం ఎవరిని చంపాలనేది అయితే ఉండదు. అయినా కూడా మన డ్రైవింగ్ వల్ల ఎవరైనా చనిపోతే ఖచ్చితంగా ఈ సెక్షన్ కింద మన మీద కేసు పెడతారు. దాన్ని కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అంటారు. దీంట్లో 10 ఏళ్ళ వరకు జైలు శిక్ష పడుతుంది. ఎక్కువగా యాక్సిడెంటల్లో ఇలాంటివి పెడుతుంటారు. సో అది అల్లు అర్జున్ మీద పెట్టారు. దీనికి బేస్ ఏంటంటే, అల్లు అర్జున్ వస్తే ఇక్కడ క్రౌడ్స్ కంట్రోల్ చేయలేము, ప్రమాదం జరిగే అవకాశం ఉందని పోలీసులు అల్లు అర్జున్ని రావద్దని కోరినప్పటికీ కూడా అల్లు అర్జున్ వచ్చాడు. అంటే అల్లు అర్జున్కి తెలిసి ముందే నేను వెళితే క్రౌడ్ ఇబ్బంది అవ్వచ్చు, ఏమన్నా ప్రమాదం జరగచ్చు, ప్రాణాపాయం జరగచ్చు అని అల్లు అర్జున్కి నాలెడ్జ్ ఉంది. అయినా కూడా అల్లు అర్జున్ వచ్చాడు. సో నాలెడ్జ్ ఉన్నా కూడా వచ్చాడు, దానివల్ల ఒక ప్రాణం పోయింది, ఇంకొక ప్రాణం కొట్టుమిట్టాడుతుంది. కాబట్టి ఈ సెక్షన్ అప్లికబుల్ అనేది గవర్నమెంట్ వాదన. రెండవది 118 ఏంటంటే వాలంటరీలీ కాజింగ్ హర్ట్ విత్ డేంజరస్ వెపన్స్ ఆర్ సంథింగ్ మీన్స్. అంటే వేరే ఎవరినైనా వాలంటరీగానే నిన్ను గాయపరచాలి, చంపాలని కాకపోవచ్చు, గాయపరచాలని ఆయుధాలతో, డేంజరస్ వెపన్స్ తో అనేది రెండవ సెక్షన్. ఇక్కడ ఈ సెక్షన్ అయితే కరెక్ట్ గా అప్లికబుల్ కాదు, ఎందుకంటే ఈయనేమి ఆయుధాలు ఇంకోటి తీసుకెళ్ళలేదు, కానీ ఇది కూడా పెట్టారు. ఈ రెండు సెక్షన్లు పెట్టారు. సో ఈ రెండు సెక్షన్లు పెట్టినప్పుడు ఈ రెండు సెక్షన్లు అప్లికబులా కాదా అన్న చర్చ అక్కడ జరిగింది. ఈ జరిగినప్పుడు ఇటువైపున నిరంజన్ రెడ్డి డిఫెన్స్ అడ్వకేట్, అంటే అల్లు అర్జున్ తరపున డిఫెన్స్ అడ్వకేట్ దీని మీద వాదనలు వినిపిస్తూ, అసలు అల్లు అర్జున్కి ఎవరు చెప్పలేదు రావద్దని. అల్లు అర్జున్ ముందుగానే పర్మిషన్ కూడా తీసుకున్నారు. ఎవరు? థియేటర్ ఓనర్స్ లెటర్ రాశారు ఏసీపీకి 2 రోజుల ముందే, డిసెంబర్ 2వ తేదీనే లెటర్ రాశారు, పర్మిషన్ ఇట్లా ఇవ్వండి, ఇట్లా అల్లు అర్జున్, హీరోయిన్, ఇంకొంతమంది వస్తున్నారు మేకర్స్ వీళ్ళు అంటే ఏసీపీ సైన్ చేసి అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చాడు. అంటే పోలీస్ ప్రొటెక్షన్ అడిగారు. ఎప్పుడైనా హీరో కానీ ఎనీ పాపులర్ పర్సన్ వెళ్తుంటే పోలీసుల బాధ్యత, క్రౌడ్ కంట్రోల్ అనేది ఆ పర్సన్ బాధ్యత కాదు. ఆ పర్సన్ బాధ్యత అయితే అనేక పొలిటికల్ ర్యాలీలో చనిపోతున్నారు, దేవుళ్ళ దీంట్లో చనిపోతున్నారు, బాబాల కాంగ్రిగేషన్ లో చనిపోతున్నారు, వాళ్ళ మీద ఎప్పుడు అరెస్టులు చేయలేదు. రెండోది సిమిలర్ కేసు షారుఖ్ ఖాన్ దీంట్లో జరిగింది. షారుఖ్ ఖాన్ వడోదర అనే ఒక రైల్వే స్టేషన్లో గుజరాత్లో 2017లో ఆయన వెళ్తూ కొన్ని టీషర్ట్లు అట్లాంటివి విసిరేసాడు అబ్బాయిలకి. పట్టుకునే క్రమంలో తొక్కిసలాట జరిగి చనిపోయినప్పుడు సుప్రీంకోర్టులో షారుఖ్ ఖాన్ కేసుని కొట్టేశారు. నెగ్లిజెన్స్ కూడా కాదు షారుఖ్ ఖాన్ అన్నారు. షారుఖ్ ఖాన్ బాధ్యత కాదు, క్రౌడ్లను కంట్రోల్ చేసే బాధ్యత పోలీసులది, షారుఖ్ ఖాన్ది ఎట్లా అవుతుంది అనేసి కోర్టు కొట్టేశారని కరంజివాలే అనే ఈయన తరపున, షారుఖ్ ఖాన్ తరపున అడ్వకేట్ కూడా మొన్న ఒక టీవీ ఛానల్లో అల్లు అర్జున్ మీద అసలు కేసే లేదు, ఇది కేసే కాదని కూడా వాదించాడు ఆయన. ఎందుకంటే ఆల్రెడీ సిమిలర్ కేసును ఆయన డీల్ చేస్తున్నాడు కాబట్టి ఆయన్ని పిలిపించారు డిబేట్లకి. నేను అవి చూశాను ఇంటర్వ్యూలో. అందులో కూడా ఆయన ఏం చెప్తున్నాడంటే, కరంజివాలా అని సిద్ధార్థ లోత్రా అప్పుడు వీళ్ళ దీంట్లోనే ఉండేవాడు, కరంజివాలా అనుకో అనేది లా ఫర్మ్ అనమాట. సో అట్లా సుప్రీంకోర్టు అడ్వకేట్లు కూడా ఈ సెక్షన్లు అసలు ఈయనకి అప్లికబుల్ కావు. ఆయన తన సినిమాని అభిమానులతో కలిసి చూడడానికి సినిమా థియేటర్కి వెళ్ళాడు. ఆయన ఏమి పబ్లిక్ ఫంక్షన్లకు వెళ్ళి లేదా షారుఖ్ ఖాన్ లాగా ఫ్యాన్స్తో ఇంటరాక్ట్ కూడా కాల, వచ్చి సినిమా చూసుకొని వెళ్ళిపోయాడు. సో ఆయన తప్పేం లేదు, ఆయన వస్తున్నాడని పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఉంది,
ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు పోలీసుల బాధ్యత అది. రెండోది ఈయన అప్పర్ బాల్కనీలో ఉన్నాడు. జరిగిన సంఘటన లోవర్ బాల్కనీలో, పోలీసులు లోవర్ బాల్కనీలో సెక్యూరిటీ ఏర్పాటు చేయకుండా ఈయన దగ్గరికే వచ్చేసారు. ఎందుకంటే వాళ్ళకి కూడా అల్లు అర్జున్ చూడాలని, అల్లు అర్జున్తో ఉండాలని పోలీసులకు కూడా ఉంది కాబట్టి వీళ్ళు ఇక్కడికే వచ్చారు. జరిగిన సంఘటన తర్వాత పోలీసులు పైనుంచి కిందికి వెళ్ళి వాళ్ళని తీసుకెళ్ళి సిపిఆర్ చేశారు. అది నేను చెప్పడం కాదు, వాళ్ళ రిమాండ్ రిపోర్ట్లోనే ఉంది చూడండి అనేది కూడా నిరంజన్ రెడ్డి కోర్టుకి పెట్టాడు. సో క్లియర్గా ఏంటంటే ఈ 2 సెక్షన్లు అప్లికబుల్ కావు. మహా అంటే నెగ్లిజెన్స్ కింద 106 బిఎన్ఎస్ ఆ చట్టం మాత్రమే అప్లికబుల్ అవుతుంది. ఆ చట్టం అయితే 3 నుంచి 5 ఏళ్ళు మాత్రమే జైలు శిక్ష ఉంటుంది కాబట్టి అది బెయిలబుల్. వీళ్ళు కావాలని నాన్ బెయిలబుల్ పెట్టి కావాలని ఫ్రైడే అరెస్ట్ చేసి సాటర్డే సండే కొంత ఒక 2 రోజులైనా జైల్లో పెట్టాలని ఇది కనబడుతుంది. అందుకనే ఆయన పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా మండే వరకు టైం ఏంటి అని కూడా అడిగారు. కానీ దానికి మళ్ళీ ఆర్నబ్ గోస్వామి కేసుని నిరంజన్ రెడ్డి తీసుకొచ్చాడు. ఆర్నబ్ గోస్వామి కేసులో రైట్ టు లిబర్టీ అనేది 1 డేకైనా వర్తిస్తుంది, 1 డేకైనా 2 డేస్కైనా కూడా రైట్ టు లిబర్టీ అనేది వర్తిస్తుంది. ఒక వ్యక్తిని 1 డే 2 డేస్ కూడా నిర్బంధించడానికి వీల్లేదని సుప్రీంకోర్టు చెప్పింది. ఒక యాక్టర్ అయినంత మాత్రాన ఆయనకి సామాన్య జనులకు వర్తించే రూల్స్ ఈయనకి వర్తించకుండా పోవు అనేది కూడా ఆయన ఎస్టాబ్లిష్ చేశాడు. మూడవది క్వాష్ పిటిషన్. యాక్చువల్గా బెయిల్కి వీళ్ళు అప్లై చేయలేదు, క్వాష్ పిటిషన్ చేశారు. బెయిల్కి అప్లై చేయాలంటే ట్రయల్ కోర్టు అంటే ఏ కోర్టులో నీ కేసు వెళ్ళిందో ఆ నాంపల్లి క్రిమినల్ కోర్టులో బెయిల్కి అప్లై చేయాలి. కానీ వీళ్ళు అందుకని వీళ్ళు క్వాష్ పిటిషన్ వేశారు. అంటే ఈ సెక్షన్లు చల్లవు, కేసే లేదు, కేసు కొట్టేయండి అని వేశారు. ఈ క్వాష్ పిటిషన్ సందర్భంలో ఇంటీరియం బెయిల్ ఇవ్వడం కరెక్ట్ కాదు అనే ఆర్గ్యుమెంట్ కూడా వీళ్ళు చేశారు. బట్ అక్కడ జడ్జి జువాడి శ్రీదేవ్ గారు డిఫెన్స్ అడ్వకేట్ వాదనలతో ఏకీభవించి ఆయన తీసుకొచ్చిన ఈ ఆర్నబ్ గోస్వామి అండ్ షారుఖ్ ఖాన్ ఈ 2 కేసుల విషయంలో సుప్రీంకోర్టు ఎలాగా డీల్ చేసిందో దాని గైడెన్స్లోనే ఆమె ఇంటీరియం బెయిల్ ఇచ్చింది. ఇప్పుడు 2 పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒకటి, గవర్నమెంట్ తరపున నుంచి అంటే పోలీస్ డిపార్ట్మెంట్ తరపున నుంచి ఈ బెయిల్ క్యాన్సిల్ చేయమని సుప్రీంకోర్టుకి వెళ్ళబోతున్నారు. అదైతే సివి ఆనంద్ లేదని చెప్పాడు, కానీ పుకార్లు అయితే వస్తూనే ఉన్నాయి. వాళ్ళు మేబీ స్ట్రాటజిక్గా లేదని కూడా చెప్పచ్చు. అదే ఒకటి జరుగుతుంది. రెండవది, అల్లు అర్జున్ పిటిషన్ వేస్తున్నాడు, క్వాష్ పిటిషన్. ఇక్కడ క్వాష్ పిటిషన్ ని చర్చ తీసుకోలేదు కాబట్టి ఈ కేసును కొట్టేయండి, ఈ కేసులో ఈ సెక్షన్లు వర్తించవు, మీరే చెప్పారు సుప్రీంకోర్టులో షారుఖ్ ఖాన్ కేసులో అదే నామ్స్ నాకు కూడా వర్తిస్తాయి కదా అని క్వాష్ పిటిషన్ వేసుకుంటే ఈయనకు ఊరట లభిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అల్లు అర్జున్కి ప్రాబ్లం ఏంటంటే 4 వారాల వరకే ఈ బెయిల్. 4 వారాల తర్వాత రెగ్యులర్ బెయిల్కి నాంపల్లి కోర్టులో ఆయన రెగ్యులర్ బెయిల్ పిటిషన్ వేయాలి. నాంపల్లి కోర్టు జనరల్గా కింది కోర్టులు లిబరల్గా ఉండవు. రెండోది, ఇది నాన్ బెయిలబుల్ సెక్షన్స్. ఇంకొక అంశం ఏంటంటే బాబు కొంత అంటే మనం బ్యాడ్గా మాట్లాడకూడదు కానీ ఒక చిన్న బాబు ప్రాణం గురించి, కానీ వాళ్ళ బులెటిన్ కానీ అవన్నీ చూస్తే డేంజర్లోనే ఉంటాయి. సో ఈ బెయిల్ వచ్చే సమయానికి కానీ ఆ బాబుకి ఏమన్నా అయిందనుకో, నాంపల్లి బెయిల్ వేసే సమయం కోర్టు ఇంకా స్ట్రిక్ట్ అవుతుంది. ఎందుకంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆర్గ్యుమెంట్ స్ట్రాంగ్గా ఉంటుంది. అప్పుడు ఖచ్చితంగా మళ్ళీ జైలుకి వెళ్ళాలి. అందుకని అల్లు అర్జున్కి ఒక డేంజర్, ఒక కత్తిలాగా కేసు వేలాడుతుంది, అది ఎప్పుడు గుచ్చుకుంటుందో తెలియదు. అందుకని ముందుగానే సుప్రీంకోర్టుకి వెళ్ళి ఈ కేసుని అసలు కొట్టేసే వైపుగా, అంటే ఇదేమీ లేదు, ఆల్రెడీ షారుఖ్ ఖాన్ కేసు ఉంది, సుప్రీంకోర్టే ఇచ్చింది కాబట్టి ఆ యాంగిల్లో వెళ్ళాలి అనేది. ఎందుకంటే నిరంజన్ రెడ్డి కూడా సుప్రీంకోర్టు అడ్వకేట్, బేసిక్గా ఆయన సీనియర్ అడ్వకేట్ హోదా కూడా ఆయనకు వచ్చింది. సో అందుకని ఇప్పుడు నిరంజన్ రెడ్డి ఇంకొంతమంది టాప్ సుప్రీంకోర్టు అడ్వకేట్లను కూడా పెట్టుకొని అక్కడ క్వాష్ పిటిషన్ వేసి ఈ కేసును కొట్టించుకుంటే తప్ప, కేసు ఉన్నంత వరకు అల్లు అర్జున్కి డేంజరే. ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది, ఎందుకంటే ఇది నేషనల్ ఇష్యూ అయిపోయింది. రేవంత్ రెడ్డికి కూడా మీడియా మొత్తం యాంటీగా మారిపోయింది. ఎందుకంటే మీడియా మొత్తం బీజేపీ కంట్రోల్లో ఉంటుంది, మోడీ కంట్రోల్లో ఉంటుంది, మెజారిటీ మీడియా ఇండియాలో. వీళ్ళు ఏం చేశారంటే ఇది కాంగ్రెస్ వర్సెస్ సినిమా ఇండస్ట్రీ లాగా తీసుకొని టర్న్ చేసేసారు, యాంటీ కాంగ్రెస్ లాగా ప్రొజెక్ట్ చేశారు. దానివల్ల రేవంత్ రెడ్డి కూడా ప్రెజర్ ఉంటుంది.
నువ్వు అనవసరంగా దీన్ని ఇచ్చేసావని. అందువల్ల ఆయన కూడా దీన్ని లాజికల్ ఎండ్కి తీసుకుపోవాలదలుచుకుంటాడు. కాబట్టి దీన్ని డీల్ చేయాలంటే లీగల్గా అల్లు అర్జున్కి ఒకే ఒక ఆల్టర్నేటివ్ అంటే సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి క్వాష్ పిటిషన్ చేసుకోవడం. రెండవది లీగల్ కాకుండా బ్యాక్ డోర్లో రేవంత్ రెడ్డితో కాంప్రమైజ్ అవ్వడం, సరెండర్ అయిపోయి రేవంత్ రెడ్డికి. అంటే సినిమాల్లో ఆయన ముఖ్యమంత్రిని మార్చేశాడు, సరెండర్ కాలేదు. లైఫ్లో అలా ఉండదు. లైఫ్లో పవర్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళే సుప్రీం, అంతేగాని వ్యక్తులు సుప్రీం కాదు. ఇక్కడ వ్యవస్థ సుప్రీం. రేవంత్ రెడ్డి అంటే ఆయన వ్యక్తి కాదు, వ్యవస్థ, ఒక ప్రభుత్వం.